ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ సందేశం ఏదైనా కోల్పోయిన వారి కోసం, లేదా ఏదైనా పోతుందని భయపడే వారి కోసం. మీరు కొన్ని విషయాలను గురించి ప్రార్థించినా మార్పు రాకపోతే ఈ వీడియో మీకోసమే. ఒక యవ్వనురాలు తన జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నది. కానీ ఆమెకొచ్చిన ఒక వింత జబ్బు వల్ల ఆమె తన కంటి చూపును పోగొట్టుకోబోతోంది. ఆమె కంటి చూపును పోకుండా చేయటానికి డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. మందులు మౌనమైపోయాయి. శాస్త్రం చేతులెత్తేసింది. ఒక ఆస్పత్రి గదిలో ఆ అమ్మాయి ఏడుస్తుంది. దేవుడా, ఎందుకు నా చూపును నువ్వు తీసివేస్తున్నావు అని కన్నీళ్లతో ఏడుస్తోంది. అంతలోనే ఆ ఆస్పత్రిలోనికి అడుగుపెట్టాడు సుప్రసిద్ధ ఆంగ్ల బోధకుడు విలియం సాంగ్స్టర్. ఆయనను చూడగానే ఆమె రోదన ఎక్కువయింది. అయ్యగారు, దేవుడు నా చూపును తీసివేయబోచున్నాడు అన్నది ఆ దైవజనునితో. అప్పుడు ఆ సేవకుడు ఆమెతో, ఆయనను అలాగు చేయనివ్వద్దు జెస్సీ, నీ చూపును ఆయనకే ఇచ్చివేయుము అన్నాడు. ఆ మాటకు ఆమె మౌనమైపోయింది. ప్రియులారా, ఇది ఒక సాధారణ మాట కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం. చూపును పోగొట్టుకుంటే అది నష్టం, కానీ ఆ చూపును దేవునికి ఇచ్చివేస్తే అది ఆరాధన అవుతుంది. తీసుకోబడితే మనం బాధపడతాం, అప్పగిస్తే మనం మారిపోతాం. దేవుడు మన దగ్గర నుండి తీసుకునేవాడు కాదు, మన చేతుల నుండి కోరే దేవుడు. బైబిల్ గ్రంథంలో యోబు అన్న మాటలు గుర్తున్నాయా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. తాను సంపాదించిన ఆస్తి, తనకు కలిగిన బిడ్డలు అంతా దేవుడు ఇచ్చినవేనని యోబు చెబుతూ ఆ ఇచ్చిన వాటినే ఆయన తీసుకుంటున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, దేవునికి తన ఆస్తిని బిడ్డలను ఇచ్చివేసిన యోబు కన్నులారా దేవుణ్ణి చూచాడు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ప్రియులారా, మన ప్రభువైన యేసు యోహాను సువార్త 16:33లో ఇలాగన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును. అనేక మంది ఈ మాటలు నాకు మినహాయింపు అని అనుకుంటారు. ఈ మాటలు వింటున్న శ్రోతలలో కొంతమంది తమకు ప్రియమైన వారిని కోల్పోయి ఉండొచ్చు, లేదా షుగర్ వంటి వ్యాధులకు గురై కాళ్లను చేతులను పోగొట్టుకొని ఉండొచ్చు. అలాంటి మీరు పోగొట్టుకున్నామని అనుకోకండి, ఆ అవయవాన్ని దేవునికి ఇచ్చామని అనుకోండి. అలాగే మీ ప్రియులను దేవునికి ఇచ్చాము అని అనుకోండి. అప్పుడే దేవుని యొక్క ప్రశాంతతను మీ మనస్సులో పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వారిలో కొందరు తమ ఆత్మీయులను, లేదా ఆస్తులను, లేదా అవయవాలను పోగొట్టుకొని ఆవేదన పడుతున్నారు. వారు వాటిని నీకు సమర్పించారు. మీరు వారిని అత్యధికంగా ఆశీర్వదించి వారి శేష జీవితము ఆనందకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.